పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గంధం కోటేశ్వరరావు సారథ్యంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు తొలుతగా ఘన స్వాగతం పలికారు. గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మితమైన సైడ్ కాలువలు ప్రారంభించిన అనంతరం 5 లక్షల వ్యయంతో నిర్మించవలసి ఉన్న సైడ్ కాలువలకు శంకుస్థాపన చేశారు ప్రవీణ్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు శాసనసభ్యులు ప్రవీణ్. చిగురుపాడు గ్రామాన్ని నియోజకవర్గంలోనే ఉత్తమ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చిన నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. కోనూరు గ్రామ ప్రజలు స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్కు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం కోనూరు గ్రామంలో 58 లక్షల రూపాయలతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ను, ఇంటింటికి నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిలను శాసనసభ్యులు ప్రవీణ్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కోనూరు గ్రామ ప్రజల సమస్యకు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించానన్నారు ఎమ్మెల్యే ప్రవీణ్. కోనూరు గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రవీణ్, కోనూరు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 58 లక్షల రూపాయలతో వాటర్ హెడ్ ట్యాంక్ను, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడంపై హర్షం వెలుబుచ్చిన కోనూరు గ్రామ ప్రజలు భాష్యం ప్రవీణ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.